హలో గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఫిష్ కర్రీ ఎలా చేయాలో చూద్దాం. ఈ ఫిష్ చిన్నపిల్లలు కూడా ఈజీగా తినేయచ్చు. ముళ్ళు చాలా తక్కువగా ఉంటాయి. చిన్నప్పుడు మా అమ్మ మాకు చేపలు అలవాటు లేనప్పుడు ఈ కర్రీని ఎక్కువగా చేసేది, ఎందుకంటే ముళ్ళు తక్కువగా ఉంటాయి, త్వరగా తినేస్తారు అనేసి. 2 ఆనియన్స్ తీసుకుని ఇలా కోర్స్గా గ్రైండ్ చేసి పెట్టుకోండి. మసాలా కోసం ధనియాలు, కొంచెం జీలకర్ర, ఒక 3 లవంగ మొగ్గలు, అల్లం వెల్లుల్లి తీసుకుని మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. ఆయిల్ కొంచెం ఎక్కువే పడుతుంది. నాన్ వెజ్ కర్రీస్కి కొంచెం ఆయిల్ ఎక్కువే ఉంటే బాగుంటుంది. సో ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఈ పేస్ట్ వేసుకుని బాగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించాలి. చాలామంది అడుగుతున్నారు వ్లాగ్స్ చేయట్లేదేంటి అనేసి. మా వాడితో చాలా బిజీ అండి, అందుకే చేయట్లేదు. మా రిషికి క్యారియర్ పెట్టడం వీడితోనే సరిపోతుంది, ఇంకా అందుకే వ్లాగ్స్ చేయటం లేదు. ఈ కర్రీ మా అమ్మ చాలా బాగా చేస్తుంది, నేను మా అమ్మ దగ్గరే నేర్చుకున్నాను. ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. ఇలా నూనె పైకి కనిపించాలి, అప్పటి వరకు వేయించుకుంటేనే బాగుంటుంది. ఎప్పుడు ఉల్లిపాయ బాగా వేయించుకుంటేనే ఫిష్ కర్రీకి టేస్ట్ వస్తుంది. ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకున్న తర్వాత ఒక పెద్ద లెమన్ సైజ్ అంతా చింతపండు తీసుకుని నానబెట్టుకోవాలి ఒక 1/2 లీటర్ వాటర్లో. మనం ఈ పేస్ట్ ప్రిపేర్ చేసుకునే టైంలోనే చింతపండు కూడా నానబెట్టుకుని ఉంచుకోవాలి. ఇలా ఆనియన్ పేస్ట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చి ఆయిల్ పైకి తేరే వరకు వేయించుకోవాలి. ఇప్పుడు మనం క్లీన్ చేసుకున్న చేప ముక్కలన్నీ వేసుకుని 2 స్పూన్స్ కారం, పసుపు, కళ్ళుప్పు అయితేనే బాగుంటుంది చేపల పులుసుకి. క్రిస్టల్ సాల్ట్ యూజ్ చేయండి. ఒక 1 స్పూన్ సాల్ట్ వేసుకుంటే సరిపోతుంది. క్రిస్టల్ సాల్ట్ అయితే తక్కువే పడుతుంది, చూసుకుని వేసుకోండి. ఆ తర్వాత మనం ముందుగా నానబెట్టుకున్న చింతపండు పులుసు తీసుకుని అందులో వేసుకోవడమే. ఇలా కవర్ చేయండి ఒక 5 మినిట్స్. పులుసు బాగా మరుగుతున్నప్పుడు ఒక మీడియం సైజ్ టమాటా తీసుకుని చిన్న ముక్కలుగా కట్ చేసి అందులో వేస్తే చాలా టేస్ట్గా ఉంటుంది పులుసు. ఇలా మరుగుతున్నప్పుడే కొంచెం కొత్తిమీర కాడలతో వేసుకుంటే ఆ టేస్ట్ చాలా బాగుంటుంది. ఇంట్లో చిన్నపిల్లలు ఉంటే ఈ ఫిష్ డెఫినెట్గా ట్రై చేయండి, వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారు. మీరు ఫిష్ అలవాటు చేయాలనుకుంటే ఇలా ముళ్ళు తక్కువగా ఉన్న చేపలతో అలవాటు చేయడం మంచిది. మనం కూడా ఈజీగా పెట్టచ్చు, వాళ్ళు కూడా తింటారు. ఫిష్ చాలా మంచిదండి, పిల్లలకి డెఫినెట్గా అలవాటు చేయాలి. దీంట్లో ప్రోటీన్ చాలా ఎక్కువగా ఉంటుంది. సో డెఫినెట్గా అందరూ ట్రై చేయండి, చాలా టేస్టీగా ఉంటుంది.